పాపం ప్రతాప్ మసూదా పరేశాంతి గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఇలా తిరువీర్ మూవీస్ థియేటర్గా రిలీజ్ అయిన అన్ని సినిమాలు థియేటర్లో చూశాను కానీ ఈ మొన్న రిలీజ్ అయిన సినిమా మాత్రం పనవ్వలేదు వెళ్తే క్యాన్సిల్ చేస్తున్నారని తెలిసి కూడా వెళ్ళాను వెనక్కి వచ్చేశాను. ఏం చేద్దాం మరి అలా అయిపోయింది సిచ్యువేషన్ అక్కడ. ఇక ఇప్పుడే ఈ టీవీలో స్ట్రీమింగ్లోకి వస్తే చూశాను ఏం పాపమా ఎందుకు పాపమా అని చూశాక అనిపించింది నిజంగానే పాపమని. అది ప్రతాప్కే కాదు చూసినా నాకు నేను చెప్పుకోవాల్సి వచ్చింది పాపం వద్దులే లేరా ఇవన్నీ మనకు మామూలేగా పద రాడ్ పడిందిగాని ఇంకో రాడ్ తగిలించుకుందాం పద అని ఇవన్నీ మాకు మామూలే మా కష్టాలు ఏవో మేము పడటం. నిజంగా తిరువీరు స్క్రిప్ట్ సెలెక్షన్ ఇలా అయిపోయింది అనుకోలేదు. ఇక మనోళ్ళు సీరియల్స్ రాసేయొచ్చు మాస్టారు. సినిమాలు వద్దు బికాజ్ చూస్తే అంతే ఖతం. ఇందులో ఒక ప్రాబ్లం పెట్టారు అదేదో ఇంక ప్రపంచంలోనే ఎవ్వరికీ లేదు అన్నంత లెవెల్లో బిల్డప్ ఇచ్చి ఇంటర్వెల్కి ముందు రివీల్ చేయడం. మామూలు నాంచుడు కాదు ఇది. ఆ తర్వాత మళ్లీ పిచ్చనాంచుడు చివర్లో వచ్చి హీరోయిన్ నా సపోర్ట్ అని అనడం యాక్చువల్లీ ఆ క్లైమాక్సే. ఫస్టాఫ్లో వచ్చేయాలి నీకు ప్రాబ్లం ఉందని చెప్పి హీరోయిన్ వెళ్ళిపోవడం ఏంటో అది చూస్తే ఎవరన్నా ఇంకేదో అనుకుంటారు. ఆ టైపులో క్రియేట్ చేసి అబ్బే అది కాదు మాస్టారు ఇంకోటి వేరేది ఏదో ఒకటి తేవటం అదేదో హీరోయినే చెప్పొచ్చుగా హీరోకి ఇద్దరు కలిసి ప్రాబ్లం ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేసుకోవచ్చు. ప్రేమించిన మనిషిలో ప్రాబ్లం అంటే వదిలేయాల్సింది ప్రాబ్లంనే కదా మనిషిని కాదు కదా. అదేదో ఒక సినిమా ఉంటది హీరో గురక పెద్దగా పెడతాడు హీరోయిన్ కొన్ని రోజులు వేరేగా పడుకుంటారు ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు అట్లీస్ట్ తగ్గే వరకు ఇది అంతే అలా చేసుకోవచ్చు. ఆహా ఆ ప్రాబ్లంని ఎలా డీల్ చేస్తున్నామా అనేది పక్కన పెట్టేసి అదేదో రివీల్ చేయకుండా ఆడుకుంటా అనే లెవెల్లో సాగదీయడం సగం అయిపోయింది. సొల్యూషన్ పక్కన పెట్టి ఊరు పంచాయతీలు అంటూ ఇంకో సగం అయిపోయింది. ఇందులో ఇంకా సినిమా ఏముంది బావ అనుకుంటూ ఆయన థియేటర్లో చూసిన సినిమా తప్ప ఏం లేదడ. అసలు తీసుకున్న కాన్సెప్ట్కి మధ్యలో అతికించిన అతుకులకి ఏమన్నా సంబంధముందా అండి. అసలు వాళ్ళు చెప్పరంట హీరోయిన్ చెప్పదంట ఒక స్టేజి వరకు హీరో ఫ్రెండ్ చెప్పరంట ఎవరో ఏదో ఫీల్ అవుతారని చెప్పరంట. అందులో ఫీల్ అయ్యేంత ఏముందో నాకు అర్థం కాలేదు. మరి ఒక అర్థమే లేని పాయింట్ నేను సాగదీస్తే ఎలా ఉంటదో అలా ఉంటది. ఇంకా చెప్పాలంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఆన్సర్కి 8 మార్క్స్ ఆన్సర్ రాసినట్టు ఉంటది. నేనైనా 4 మార్క్స్ ఆన్సర్కి 8 మార్క్సా ఆన్సర్ రాసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇక్కడ డైరెక్టర్ ఏకంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్ 8 మార్క్స్ ఆన్సర్ రాసరంటే సాహసం అనే చెప్పాలి. మామూలుగా సాగదీలేదు సాగతీసి వదిలిపెట్టారు. పర్ఫార్మెన్సెస్ వైస్ ఏదో ఒప్పుకున్నాం చేసుకున్నాం అన్నట్టు ఉంటది యాక్టింగ్. ఇక మ్యూజిక్ సీరియలే కెమెరా వర్క్ సీరియల్. టోటల్లీ తలాతోక లేని సాగద తీసుడు సీరియల్ ఇది. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ ఈటీవీ విన్. పాపం ప్రతాప్ మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ నెక్స్ట్ వీడియో. థాంక్యూ. జై హింద్.